ధర్మారం మండలంలో సమ్మక్క సారలమ్మలను దర్శించిన మంత్రి కొప్పుల. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో సమ్మక్క సారలమ్మ జాతరను పురస్కరించుకుని ఈరోజు ధర్మారం, నందిమేడారం, బొట్ల వనపర్తి, దొంగతుర్తి గ్రామాల్లో వెలిసిన దేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తల్లుల చల్లని దీవెనలు భక్తులందరిపైన ఉండాలని, రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మంత్రి తన ఎత్తు బంగారాన్ని మొక్కుగా చెల్లించుకున్నారు. మంత్రి వెంట ధర్మారం మండల నాయకులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, భక్తులు తదితరులు ఉన్నారు. సమ్మక్క సారలమ్మ కుంభమేళా జాతర ఈరోజు ప్రారంభం కానుంది. వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మేడారం ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి సమ్మక్క జాతర ఈరోజు దాదాపు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి పొందినటువంటి జాతరలలో ఒకటి. అందుకే దీన్ని మనం తెలంగాణ కుంభమేళగా రాష్ట్ర ప్రభుత్వమే మరి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తూ బాధ్యత తీసుకొని ఈ జాతర నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా 18వ తారీఖు రోజు మేడారం జాతరకు రానున్నట్టు. అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో అక్కడికి వచ్చేదే దాదాపు 1 కోటి పైకి తిరిగి జనం వస్తే మరి గ్రామాలలో, మండలాల వారీగా, వివిధ టౌన్లలో కూడా ఎక్కడికక్కడ ఈ యొక్క సమ్మక్క జాతరలను నిర్వహించుకోవడం, అక్కడ కూడా జాతరల దగ్గరికి వేలాది మంది భక్తులు, ప్రజలు రావడం అనేటువంటి అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమం. ప్రజలందరికీ ఒక నమ్మకం, సమ్మక్క జాతరకు వెళ్ళిన వాళ్లకు వాళ్ళ కోరికలు తీరుతాయని. అదేవిధంగా వారికి ఒక గొప్ప నమ్మకం. ఈరోజు ఈ యొక్క జాతర ప్రారంభం కావడం జరిగింది. ఈ సందర్భంగా ధర్మారంలో మరి కొత్తగా నిర్వహిస్తున్నటువంటి ఈ జాతరలో ఈ గుట్టల మధ్యన ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణంలో మరి గ్రామస్తులందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి జాతరను చాలా గొప్పగా నిర్వహించాలనేటువంటి సంకల్పంతో ఇక్కడ అన్ని కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. వచ్చినటువంటి భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు చేయడం జరిగింది. మరి ఈరోజు నేను కూడా మొదటగా వచ్చి ఇక్కడనే దర్శించుకోవడం జరిగింది.